బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. గోపనపల్లి ప్రైవేటు భూ వివాదం కేసులో రేవంత్కి వ్యతిరేకంగా ఎన్ పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బెంచ్ సోమవారం డిస్మిస్ చేసింది. పిటిషన్లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పిటిషనర్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని గమనించిన సీజే ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. పిటిషన్ రాసిన న్యాయవాది అలాగే సంతకం పెట్టిన ఏఓఆర్పై చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకొనేది లేదని హెచ్చరిస్తూనే పెద్దిరాజు ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్ వీఓఆర్కు సంబంధించినటువంటి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ తరఫు అడ్వకేట్ రితేష్ పాటిల్ కోర్టుకు క్షమాపణ చెప్పి కేసు విత్డ్రా చేసుకునేందుకు అనుమతి కోరారు. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు తదుపరి విచారణ ఆగస్టు 11వ తేదీకు వాయిదా వేసింది.